శేఖర్ పాయింట్ మాట్లాడండి సార్. వాళ్ళు అరగంట సేపు మా మీద అన్ని విమర్శలు చేసినా నేను ఎక్కడా మాట్లాడలా. నేను ఒక్క మాట ఎత్తంగానే ముగ్గురికి నోరు లేచింది. వాళ్ళు సంస్కారం గురించి మాట్లాడతారు. ముగ్గురు కలిసి ఒకే కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ముగ్గురే వచ్చారు. ప్రతిపక్షం నుంచి నేను ఒక్కడిని వచ్చా. నేను గొంతెత్తగానే ముగ్గురు నోరెత్తారు. ఇక ఎదుటివాడు భాష ఎట్లా ఉంటుందో ఆలోచన చేసుకోవాలి. ఎవరెత్తారయ్యా? ఎవరెత్తారు అడగండి. ఆంజనేయుడు గారు దయచేసి క్రాస్ టాక్ వద్దు. శేఖర్ రెస్పాండ్ అవ్వండి. ఆంజనేయుడు గారు వెయిట్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆయన మాట్లాడమండి. మీకు ఇస్తాను, మీకు అవకాశం ఇస్తానండి. అవసరం అయితే మీకు అవకాశం ఇస్తాను. వెయిట్ టైం వేస్ట్ కదా. క్రాస్ టాక్ వద్దండి ఆంజనేయుడు గారు. క్రాస్ టాక్ వద్దు. నేను ఇస్తాను, మీకు అవకాశం ఉంటుంది. ఆయన మాట్లాడనివ్వండి. శేఖర్ వాళ్ళు కామ్ అయిపోతారు. ఇప్పుడు మాట్లాడండి. అసలు కామ్ అయిపోయి మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. సార్ ఒక్క విషయం, నా మీద ఎందుకు సీరియస్ అవుతారు? అరే మరి మాట్లాడాలంటే వాళ్ళు కామ్ అయిపోతారా? వాళ్ళు మళ్ళీ మాట్లాడతారా అంటే? నా మీద ఎందుకు సీరియస్? అరే మీ మీద కాదండి, టైం వేస్ట్ కదా. అరే అవకాశం ఇస్తే మాట్లాడకుండా మీరు. అరే ఆమె ప్యానలిస్ట్, మీ దగ్గర వర్కర్ గా సీరియస్ అవ్వడానికి నా మీద. శేఖర్ మాట్లాడతారా? మాట్లాడండి. టైం వేస్ట్ చేయొద్దు. సార్ నేను టైం వేస్ట్ చేయట్లా. నా మీద కోప్పడితే మీ దగ్గర వర్కర్ కాదు, నేను ఒక పార్టీ అధికార ప్రతినిధి. గౌరవం ఇచ్చేది నేర్చుకోండి దయచేసి. ఎవరు ఇవ్వలేదు? ఎవరికెవరు గౌరవం ఇవ్వలేదు? ఏంటి గౌరవం ఎవరు ఇవ్వలేదు? అది ఎవరు ఇవ్వలేదు గౌరవం? గౌరవం గురించి ఎందుకు వస్తుంది సార్? మీరు కోప్పడితే అరే కోపం కాదు, టైం వేస్ట్ చేయొద్దు అంటున్నారు. పాయింట్ లోకి రండి అని. సార్ పాయింట్ కే వస్తున్నా, మధ్యలో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని ఆపండి. నన్ను ఆపేనండి. వాళ్ళు ఆపేని మీరు మాట్లాడరు. ఆగండి సార్ ఒక్క నిమిషం సార్. సార్ పులివెందల్లో నేను ఎందుకున్నా అన్నారు సార్? పులివెందల్లో అయ్యా, పులివెందల కాన్స్టిట్యున్సీ మొత్తం ఎలక్షన్లు జరగడంలా. ఎలక్షన్ జరిగింది పులివెందల రూరల్. 15 బూతులు, 8 పంచాయతీలు. వాటి బయట ఎవరైనా ఉండొచ్చు. వాటి బూతులు కాడికి పోయారు మీ మినిస్టర్లు, మీ ఎమ్మెల్యేలు, ఏదైతే మీ నాయకులు. పోలింగ్ జరుగుతూ ఉంటే పోయారు. అది క్రైమ్. అంటే బయట ఉంటే క్రైమ్ కాదు. ముందు చట్టం తెలుసుకోండి. ఇంకా మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇంకో విషయం మాట్లాడుతున్నారు. సంస్కారం గురించి జనసేన పార్టీ మాట్లాడుతుంది సార్. పేకల పిసికి చంపుతా నా కొడకల్లారని ఎమ్మెల్యేలు మాట్లాడిన నాయకుడు నా పార్టీ అని, చెప్పులతో కొడతా అని ఒక నాయకుడు బహిరంగ వేదిక మీద నుంచి మాట్లాడినటువంటి పార్టీ ఆ నాయకుడు వాళ్ళది. ఆ పార్టీలో నాయకుడు రోజా గారి గురించి ఏం మాట్లాడాడు ఆయన? ఓ మహిళ అనుకోలు లేకుండా. ఆ పార్టీ వాళ్ళది. ఆయన వీడికి వచ్చి సంస్కారం, నీతులు, శుద్ధులు చెప్తా ఉంటే చెప్పుచ్చుకునే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. గమనించాలి. నేను మీరు మాట్లాడినంతసేపు కామ్గా ఉన్నా, సంస్కారయుతంగా ఉన్నా. నేను మాట్లాడుతూ ఉంటే మీ అందరికీ నొప్పులు వచ్చేస్తే నేనేం చేయాలి? నా టైంలో నేను మాట్లాడుకోవాలి కదా. సార్ ఒకటి చెప్తున్నా, ప్రజాస్వామ్యం ప్రణవిల్లింది అంటున్నారు కదా. ప్రజాస్వామ్యం ప్రణవిల్లడం అంటే ఇదే అయితే తర్వాత భవిష్యత్తులో కూడా ఇదే మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. జమ్మల మడుగు నుంచి ఓటర్లు వచ్చి క్యూ లైన్ లో నిలబడారు. అవి మొత్తం చూపిస్తా ఉంటే దాని గురించి సమాధానం చెప్పరు. ఒక విలేజ్లు బయటకు వచ్చి, అయ్యా మా పేర్లు చూడండి, మేము ఎవ్వరం ఓట్లేదు. విలేజ్ లో మహిళలందరూ మూకుమ్మడిగా బయటకు వచ్చి చూపిస్తా ఉంటే దాని గురించి సమాధానం చెప్పరు. తమ ఓటు వేసుకొనివ్వట్లేదని చెప్పి పోలీస్ కాళ్ళ మీద మరి వేడుకుంటా ఉంటే దానికి సమాధానం చెప్పరు. సార్ ఎక్కడైనా సార్ వాస్తవంగా నేను 2004 నుంచి ఎన్నికలు గమనిస్తా ఉన్నాను సార్. ఎక్కడైనా సరే చెదురుమదురు ఘటనలు అంటే ఏంటంటే సార్ 4 వరకు 3-4 వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత ఎక్కడైనా సమస్యాత్మకమైన పోలింగ్ ప్రాంతాల్లో నీకు బలం ఉన్న చోట నువ్వు, నాకు బలం ఉన్న చోట నేను అన్నట్టుగా ఒక 40-50 ఓట్లు రిగ్గింగ్ జరుగుతాయి సార్. కానీ ఇక్కడ కంప్లీట్ గా పొద్దున్నే 5 గంటలకే బూతులు క్యాప్చర్ చేసుకున్నారు సార్. 5 గంటలకే. ఎక్కడా కూడా ఓటర్ అనేవాడిని
ఓటర్ అనే వ్యక్తిని ఓటుకి రానియకుండా ఓటర్లు ఓటేలేదు సార్. బయట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు సార్. దీన్ని ప్రజాస్వామ్యం ప్రణవెల్లడం అంటారా?